అందరికీ నమస్కారం. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. టెట్ వివరాల్లోకి ఎడిట్‌కి మరో అవకాశం ఇస్తున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తా ఉంది. డిఎస్సి దరఖాస్తులలో కొందరు అభ్యర్థులు పొందుపరిచిన టెట్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకటన సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లుగా అధికార వర్గం గుర్తించడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసము డిఎస్సి దరఖాస్తులలో టెట్ వివరాలను ఎడిట్ చేయడానికి వీలుగా మరో అవకాశాన్ని ఇవ్వాలన్నటువంటి అధికారులు భావిస్తూ ఉన్నారు. 1-2 రోజులలో దీనిపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా సుమారు 2 రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులు గడువు ఇచ్చేటువంటి వీలుందని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరోవైపు డిఎస్సి తుదికీలలో తప్పులు దొరికినట్టుగా అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ తప్పులను సరిదిద్ది తాజాగా మళ్ళీ తుదికి విడుదల చేయాలని వారు కోరడం జరుగుతుంది. ఈ మేరకు డిఎస్సి పరీక్షలను రాసిన పలు అభ్యర్థులు సోమవారము విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లున్నటువంటి సమాచారము మనకు అందడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ 1-2 రోజులలో ఒకవేళ అంటే టెట్ వివరాలు ఎడిటింగ్కు మరొక అవకాశం ఇవ్వనున్నట్లుగా సాంకేతిక సమస్యల వల్ల ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసము మరి కొందరు టెట్ వివరాలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల మరొకసారి ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ యొక్క పేపర్ కథన ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకవేళ ఏవైతే 2 రోజులు వాళ్ళకు టెట్ ఎడిట్ అవకాశం ఇచ్చి మరి 2-3 రోజుల్లోనే ఈ డిఎస్సి ఫలితాలు ఇవ్వనున్నట్లుగా అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.